మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రస్తుతం మనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయంలో ద్వాదశ క్షీరాబ్ది తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఆలయ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సుబ్బారావు తెలిపారు. ఈరోజు వేలాదిగా భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి అయితే చేరుకున్నారు. సుమారుగా 6,000 మంది జంటలు అయితే మాత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించగా 1,00,000కు పైగా భక్తులైతే అన్నవరం స్వామిని దర్శించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ 2వ తేదీన ఏర్పాటు చేసిన ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి కూడా వేలాదిగా భక్తులైతే అక్కడికి చేరుకున్నారు. అంటే ఈ తెప్పోత్సవాన్ని చూసినట్లయితే స్వామి అమ్మవారిలో ఆ ఊరేగింపులో తెప్పోత్సవాన్ని చూసినట్లయితే వారి తెప్పలు పోతాయనే పురోహితులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ తెప్పోత్సవాన్ని చూస్తే తెప్పలు పోతాయి కనుక ఈ తెప్పోత్సవానికి అత్యంత ప్రాచుర్యత నెలకొందని చెప్పి ఇక్కడ పురోహితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ తెప్పోత్సవానికి ఆలయ అధికారులు అన్నిసార్లు చెప్పడం మనం చూస్తున్నాం. తెప్పోత్సవానికి ఇప్పటికే అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో చాలా సర్వాంగ సుందరంగా కనులకు విందుగా అయితే మాత్రం ఈ తెప్పోత్సవం ఏర్పాటు చేసిన ఈ వాడైతే మనకి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే ఆలయ అధికారులు మధ్యాహ్నం నుంచి కూడా ఈ ప్రాంగణం అంతా ఇప్పటికే ఏదైతే తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారో ఆ తెప్పోత్సవానికి ఆ పడవకైతే మాత్రం సర్వాంగ సుందరంగా మిరుమిట్లు కొలిపే విద్యుత్ కాంతుల నడుమ అయితే మాత్రం చాలా చక్కగా అలంకరించారు. స్వామి అమ్మవార్లను ఈ తెప్పోత్సవంలో తిరుగుతూ ఉన్నప్పుడు చూసే ఆనందం నిజంగా అది చాలా అదృష్టమని చెప్తున్నారు. ఆ క్షణంలో ఆ స్వామివారిని ఈ పంపా నదిపై స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని కనుల విందుగా వీక్షించే వారికి ఖచ్చితంగా తెప్పలు పోతాయని ఇక్కడ కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. ఒకసారి మనం ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని అయితే మాత్రం చూసే ప్రయత్నం చేద్దాం రండి. సత్యదేవాయ నమః. ఈరోజు నవంబర్ 2 క్షీరాబ్ది ద్వాదశి. శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సత్యవతీదేవి ఈరోజు తెప్పోత్సవం హంసవాహనం మీద మన పంపా సరోవరంలో ఆహ్లాదంగా తెప్పోత్సవం ఈ తెప్పోత్సవ కార్యక్రమం సంబంధించి అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి ద్వారా మేము తెప్ప ఏర్పాటు చేయటం, వాటికి అన్ని అలంకరణలు పూర్తి చేయటం, విఐపీస్ అందరికీ కూడా గ్యాలరీని సెపరేట్గా పెట్టడం, అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి సెపరేట్గా గ్యాలరీని పెట్టడం, అదేవిధంగా వైదిక కమిటీ ఎవరు అనేది తెప్ప మీదకి వెళ్ళాలి అనేది కూడా పేర్లు నిర్ణయించడం, అదేవిధంగా డోలు సన్నాయి విద్వాంసులు ఎవరెవరు వెళ్ళాలి అనేది ఈ లిస్టు ఖరారు చేయడం జరిగింది. తెప్పపైకి హంసవాహనం మీద విహారం చేయడానికి ఈవెన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి కానీ ఇతరులకు ఎవరికి కూడా ప్రవేశం లేదు. కేటాయించిన సిబ్బందికి మాత్రమే మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేము వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మంచినీటి సదుపాయం, పులిహోర దద్దోజనం అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము 20 మంది గజేతగాళ్ళని ఏర్పాటు చేయటం, 2 మరబోట్లని ఏర్పాటు చేయటం, అలాగే ఇంకా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని కూడా ఏర్పాటు చేయడం, 104 అంబులెన్స్, స్టాండ్ బై ఫైర్ ఇంజిన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వారు తుని ఫైర్ ఆఫీసర్ గారు వారి సిబ్బందితో ఇక్కడ హాజరయ్యారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది మరి పెద్దాపురం డిఎస్పీ గారు, ప్రతిపాడు సబ్ ఇన్స్పెక్టర్ గారు, అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ గారు వారి యొక్క సిబ్బందితో అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. ముఖ్యంగా మా శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం యొక్క సిబ్బంది అందరూ కూడా ఇక్కడ పర్యవేక్షణ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకి ఆనందం కలిగించడానికి కోలాటం,
కూచిపూడి అనేటువంటి కళా జాతరలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు అనుకూలంగా కోలాటము, కూచిపూడి ఈ రెండింటిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 7 గంటలకి హంసవాహనం మీద స్వామివారు అమ్మవారితో కలిసి ఆహ్లాదంగా తెప్పపై పర్యవేక్షిస్తారు. కాబట్టి తెప్ప మీద ఆయన పర్యటించేటప్పుడు స్వామివారు అమ్మవారు భక్తులందరూ కూడా ఆ స్వామివారిని అమ్మవారిని మీరందరూ వీక్షించినట్లయితే మీ తిప్పలన్నీ కూడా పటాపంచలవుతాయని మనకి ఎంతోమంది మహానుభావులు చెప్పారు. అందులో ఒకరు సాహిత్య కళాకారులు, అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారు, వీరందరూ కూడా తెలియజేశారు. దానికి సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి పాటల్ని అన్నిటినీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా మీ జ్ఞాననేత్రాలతోటి మనోనేత్రాలతోటి వీక్షించి మీ బాధలన్నింటినీ కూడా పటాపంచలు చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. జై సత్యదేవ, జై సత్యదేవ, జై జై సత్యదేవ. నా పేరు నల్లమల్లి కృష్ణబాబు అండి. సత్యదీక్ష ప్రసారగతని. మనకి దేవస్థానం వారు ఈ కార్తీక మాసంలో సోమవారి తెప్పత్వం జరుగుతుంది, గిరిప్రదక్షిణ ఉంటుందండి. అలాగా మన ఈ సోమవారి తెప్పత్వం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకే పీఠక మీద వచ్చిన దేవస్థానం అన్నవరం దేవస్థానం. అలాగే ఈ కార్తీక మాసంలో సోమవారి తెప్ప మీద ఊరేయటం వల్ల ఈ 3 రౌండ్లు వేస్తుందండి. 3 రౌండ్లు ఒక్క రౌండ్ చూసినా స్వామివారి భక్తులకి ఉన్న తిప్పలు ఏమైనా ఉంటే తిప్పలన్నీ పోయి తెప్పత్వం ద్వారా తిప్పలు పోయి వారు కుటుంబాలు సుఖ సంతోషంతో ఉంటాయని స్వామివారు చెప్పడం జరిగిందండి. భక్తులు కూడా ఇది నమ్మి చాలామంది తెప్పత్వానికి హాజరవుతారని, స్వామివారి ఆశీస్సులు అందరికి ఉండాలని, రైతుకు ఉండాలని మనసారా కోరుకుంటున్నామండి. అలాగే రేపు జరగబోయే బుధవారం నాడు గిరిప్రదక్షిణ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారు కూడా గిరిప్రదక్షిణ చేసి స్వామివారి గిరిప్రదక్షిణ విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాండి. జై సత్యదేవ, జై జై సత్యదేవ.